మనకు ఆ గెస్ట్ హౌస్ పక్కన నుంచి ఆ షెడ్ ఉంది కదా, ఆ షెడ్ కాంచలే చుట్టూ కడీలు వేసినటువంటి బిట్ అండి. కొంచెం ట్రయాంగిల్ వస్తుంది అట్లా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా ట్రయాంగిల్ తిరిగి ఆ ఎండిపోయిన చెట్టు కాంచాలి మళ్ళీ మనకి ఇలా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ ఈ కారు ఉన్నది మనకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్తో వస్తుంది. ఇది మనకు 35 గుంటలు. ఇది కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటిది ఫంక్షన్ హాల్ అండి. అదే మనకు మెయిన్ రోడ్డు. మనకు వరంగల్ హైవే వచ్చేసి ఆ రోడ్ అవుపిస్తుంది కదా మీకు బిజీ రోడ్డు. ఇది మనకు వరంగల్ హైవే అండి. ఈ వరంగల్ హైవే నుంచి జస్ట్ ఒక 1 km అనుకోరు, అది ఇట్లా తిరిగి వస్తే ఇది ముందు అంతా వేయించారు. ఈ ఫంక్షన్ హాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ రోడ్కే ఈస్ట్ ఫేసింగ్ రోడ్కే మనకు వచ్చేసి ఈ 35 గుంటల ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది. ట్రయాంగిల్ ఉంటుంది కొద్దిగా బిట్టు. మనకు చూసినట్టయితే మనకు ప్రైస్ వచ్చేసి 1,20,00,000 రూపాయలు చెప్తున్నారు ఎకరానికి. స్లైట్లీ నెగిషియబుల్ అవుతుంది, ఎక్కువైతే నెగిషియబుల్ అయితే కాదు. జస్ట్ మన వరంగల్ హైవేకి ఒక 1/2 కిలోమీటర్ ఇలా చూసుకుంటే ఇలా తిరిగి వస్తే మనకి ఇంత పక్కన ఫంక్షన్ హాల్, అవతల అంతా వెంచర్ ఉంది. మంచి హైట్ పొజిషన్లో ఉంటాం. ల్యాండ్ అటు సైడ్ డౌన్ ఉంది పోయే కొద్దీ, మనం ఇక్కడ మంచి హైట్లో ఉంటాము. జస్ట్ వంగపల్లి విలేజ్ అండి అది అప్పుడేది మనకు. వంగపల్లి విలేజ్ ఆ బిల్డింగ్స్ అవుపడుతున్నాయి కదా, ఇది వంగపల్లి విలేజ్. వంగపల్లి విలేజ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో వరంగల్ హైవే నుంచి 1.2 CR చెప్తున్నారు. కూర్చుంటే తగ్గుతుంది, డైరెక్ట్ ఓనర్ దగ్గరనే ఉంది ఇది మనకు ల్యాండ్ అయితే. ఈస్ట్ ఫేసింగ్ రోడ్తో వస్తుంది, కొద్దిగా ట్రయాంగిల్ వస్తుంది బిట్ అయితే.